తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి గడ్డంకు పచ్చకర్పూరం ఎందుకు పెడతారో మీకు తెలుసా? 11వ శతాబ్దంలో వైష్ణవ భక్తుడు అన్నమాచార్యులు ఉండేవారు. ఆయన కింద చాలా మంది శిష్యులు ఉండేవారు. అందులో అనంత్ అల్వార్ గొప్ప భక్తుడు, ఎక్కువ గురుభక్తి కలవాడు. అయితే ఒక రోజు అన్నమాచార్యులు ఒక మాట చెప్తాడు. వెంకటేశ్వర స్వామి వారికి కొండ మీదనే పూల తోట ఏర్పాటు చేయాలి, ఎవరు చేస్తారు అంటాడు. కానీ అప్పటి కాలంలో తిరుమలలో చలి, పాములు, దోమలు చాలా భయంకరంగా ఉండేది. అయితే శిష్యులు ఎవరు ఒప్పుకోలేదు. కానీ అనంతాల్వార్ మాత్రం నేను చేస్తాను అని చెప్తాడు. అప్పుడు దానికి అన్నమాచార్యులు మెచ్చుకొని సరే అంటాడు. వెంటనే అనంతాల్ గర్భవతిగా ఉన్న తన భార్యను తీసుకొని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెనక భాగంలో పనిని మొదలు పెడతాడు. ఆయన పనివారిని తీసుకెళ్లాడు, ఎందుకంటే ఆయన భక్తి అంత కఠినంగా ఉంటది. అనంతాల్వార్ గుణపంతో భూమిని తవ్వుతుంటే భార్య దానిని తట్టలో తీసుకెళ్తుంటది. ఆమె బాధను చూడలేని ఆ శ్రీనివాసుడు వెంటనే అక్కడికి వచ్చి బాలుడు రూపంలోకి మారి, తాత నేను సహాయం చేయనా అని అడుగుతాడు. అనంత్ అల్వార్ ఒప్పుకోడు. అక్కడి నుంచి వెళ్లిపోమ్మంటాడు. కానీ భార్య తట్టలో మట్టి వేసుకొని వెళ్తుంటే బాలుడు రూపంలో ఉన్న వెంకటేశ్వర స్వామి తీసుకొని మట్టిని పడేసి వస్తాడు. అప్పుడు చాలా వేగంగా వెళ్లి వస్తున్న భార్యను చూసి ఆశ్చర్యపోతాడు. వెనక్కి తిరిగి చూస్తే బాలుడు కనిపిస్తాడు. వెంటనే అనంత్ అల్వార్ చేతిలో ఉన్న గుణపం తీసుకొని వద్దని చెప్పినా చేస్తావా అని గుణపం విసురుతాడు. అప్పుడు వెంటనే ఆ బాలుడు వెనక్కి తిరిగి చూస్తే అతని గడ్డానికి తగులుతుంది. వెంటనే వెంకటేశ్వర స్వామి అనంత్ అల్వార్ కి దొరకకుండా ఆనంద నిలయంలోనికి వెళ్లిపోతాడు. అనంత్ అల్వార్ చాలా సేపు ఎదురు చూసి మళ్లీ పని చేసుకోవడానికి వెళ్తాడు. మరుసటి సుప్రభాత సేవకి పూలమాలలు తీసుకెళ్లేసరికి అర్చకులు ఆ సన్నివేశాన్ని చూసి ఆశ్చర్యపోతారు. స్వామి విగ్రహానికి గడ్డం మీద రక్తం కారి గడ్డ కట్టుకుపోయిన దాన్ని అప్పుడు స్వామి స్వయంగా చెప్తాడు, నన్ను కొట్టింది అనంత్ అల్వార్ అని. అప్పుడు అనంత్ అల్వార్ కాళ్ళ మీద పడి ఏడుస్తాడు. వెంటనే గాయమైన చోట పచ్చకర్పూరం పూస్తాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి ఇలా అంటాడు, నువ్వేం కంగారు పడకయ్యా, నీ కఠినమైన భక్తి నాకు నచ్చింది. ఇప్పటి నుంచి నీ గుర్తుగా నాకు ఉంటుంది. దీని గురించి అడిగిన వాళ్ళకి నీ కథ తెలుస్తుంది అని అంటారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి.